నా సజెషన్ ఏంటంటే మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి మీరు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి సంబంధించి ఇనీషియల్ బేసిక్స్ మొదలెట్టండి. అంటే 6th to 12th క్లాస్ అన్నాం కదా, అందులో నుంచి అన్ని పుస్తకాలు అవసరం లేదు, కొన్ని పుస్తకాలు మేబీ పాలిటీ కోసం 11th స్టాండర్డ్ బుక్, ఎకానమీ కోసము 12th స్టాండర్డ్ బుక్, హిస్టరీ గురించి 7th ఒక చిన్న పుస్తకం ఉంటుంది, 8th ఒక పుస్తకం ఉంటుంది, 9th ఒక పుస్తకం ఉంటుంది. ఈ 3 చిన్న పుస్తకాలు చదవండి. అలా ఒక్కొక్క పుస్తకం మాత్రమే, సబ్జెక్ట్కి ఒక పుస్తకం మాత్రమే తీసుకొని చదవటం మొదలెట్టండి. అది బేసిక్స్ ఆఫ్ కోర్ ఏరియాస్. కోర్ ఏరియాస్ ఏముంటాయి? 4 ఉంటాయి. పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ అన్న కోర్ ఏరియాస్ ఉంటాయి. వీటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పుస్తకం చదివి మీరు బేసిక్ కాన్సెప్ట్ని అలవాటు చేసుకోండి. దానితో పాటుగా ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే న్యూస్ పేపర్ రీడింగ్ హ్యాబిట్. అంటే చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ న్యూస్ పేపర్ ఎందుకు సార్ చదవాలి? న్యూస్ పేపర్ సంబంధించిన కంపైలేషన్స్ డైలీ మాకు వీడియోస్ రూపంలో కానీ లేదా మ్యాగజైన్ రూపంలో కానీ వస్తూ ఉంటాయి కదా, అవి చదువుకుంటే సరిపోతుంది కదా అంటారు. సరిపోదండి. అది ఎప్పుడు సరిపోతుందంటే మీకు న్యూస్ పేపర్ రీడింగ్ హ్యాబిట్ బాగా వచ్చి న్యూస్ పేపర్లో చదివిన ఆర్టికల్స్ని, న్యూస్ ఐటమ్స్ మీకు మీరుగా కాంప్రహెండ్ చేసుకొని మీరే అనాలిసిస్ చేసుకోగలిగినప్పుడు మీరు న్యూస్ పేపర్ చదవకుండా వేరే ఏదన్నా కాంప్రహెన్సివ్ అనాలిసిస్ చేసిన పుస్తకం చదివినా మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. అంటే ఆ పుస్తకం రాసిన వాళ్ళ యొక్క నాలెడ్జ్ లెవెల్స్, మెచ్యూరిటీ ఆఫ్ థింకింగ్ మీకు కూడా వచ్చినప్పుడు మాత్రమే ఆ పుస్తకం మీకు ఉపయోగపడుతుంది తప్ప అప్పటి వరకు ఆ పుస్తకాన్ని మీరు చదివినా కానీ పెద్ద ఉపయోగం ఉండదు. అందుకోసము మీరు కంపైలేషన్స్ చదవకుండా డైరెక్ట్గా న్యూస్ పేపర్ చదవటం ముందు నుంచి స్టార్ట్ చేసుకోండి. అంటే ఇందాక నేను చెప్పిన విషయాలు ఏంటి? ఒకటి, ఎన్సీఆర్టీలో సెలెక్టివ్ బుక్స్ చదవటం స్టార్ట్ చేయటము, తర్వాత న్యూస్ పేపర్ సంబంధించి మీ రీడింగ్ హ్యాబిట్ని పెంపొందించుకోవటము, అలానే న్యూస్ పేపర్ చదివిన తర్వాత అప్పుడు దానికి సంబంధించిన అనాలిసిస్ వీడియోస్ కానీ ఏమన్నా చూస్తే మీకు న్యూస్ ఐటమ్స్ బాగా అర్థమవుతాయి. న్యూస్ ఐటమ్స్ అర్థమైనప్పుడు మాత్రమే మీరు చదివిన కోర్ కాన్సెప్ట్స్, ఇందాక చెప్పాను ఎన్సీఆర్టీ కాన్సెప్ట్స్, ఈ రెండింటిని రిలేట్ చేసుకోవాలి. ఈ రెండింటిని రిలేట్ చేసుకుంటూ చదివినప్పుడు మీ నాలెడ్జ్ కంప్లీట్నెస్ ఉంటుందన్నమాట.